హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు రోటీలోకి అన్నంలోకి సూపర్గా ఉండే మటన్ బీరకాయ చాలా ఈజీగా చేయడం చెప్తా. కడాయి స్టవ్ మీద పెట్టి దానిలో ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకుని చిరపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు ఈ కలర్ వచ్చే వరకు వేపుకోండి. వేగిన తర్వాత మటన్ వేసేయండి. తగినంత ఉప్పు వేయండి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. కలిపి దీని మీద మూత పెట్టేసి కాసేపు ఉంచండి. ఇప్పుడు చూస్తే మటన్లో వాటర్ బయటకు వచ్చేసింది. ఇంకాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసి మూత పెట్టేయండి. ఇలా చేయడం వల్ల మీకు మటన్కి పచ్చిమిర్చి చాలా బాగా పడుతుంది. ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసేయండి. వీటిని బాగా కలపండి. కలిపి మూత పెట్టండి. చూసారా బీరకాయలో వాటర్ ఎంత వచ్చిందో? ఇంకొకసారి కలుపుకుందాం మంచిగా. ఇప్పుడు వాటర్ పోసి బాగా కలుపుకుందాం. ఇందులో టమాటా ముక్కలు వేసి మూత పెట్టి మగ్గనిద్దాం. ఒకసారి కలుపుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ మన కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి కొత్తిమీర అంతా బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ మగ్గనివ్వండి. కొత్తిమీర లాస్ట్లో అని పచ్చి పచ్చిగా వేసినా బాగోదండి. కొత్తిమీర కూరతో పాటు మగ్గితేనే బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. మన బీరకాయ మటన్ రెడీ. చూడండి ఎంత బాగుంది. చూడటానికే చాలా బాగుంది. తినడానికి ఇంకా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకే కాదు రోటీల్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.